ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వాలి అంటున్నారు కదా, ఇప్పుడు యానోవ్యులేటరీ సైకిల్స్ అని కొన్ని ఉంటాయి, అంటే రెగ్యులర్గా ఆ అమ్మాయికి పీరియడ్స్ ఉంటుంది, బట్ ద ఎగ్ ఇస్ నాట్ రిలీజ్డ్. అంటే యాజ్ అ డాక్టర్ ఐమ్ ఆస్కింగ్ యూ, ఎగ్ రిలీజ్ అవ్వదు. అది మనం పేషెంట్స్లో ఐడెంటిఫై వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు, ఎందుకంటే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు, అంటే హౌ డు వి ఐడెంటిఫై యానోవ్యులేటరీ సైకిల్స్? ఓకే, అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ రెగ్యులర్ సైకిల్స్, మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉంటే మీకు ఓవ్యులేషన్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి చాలా వేస్ ఉంటుంది. సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మీకు మిడ్ సైకిల్ ఈజ్ జనరల్గా ఒక రెగ్యులర్ సైకిల్ ఉంటే అరౌండ్ 10 to 15 days మధ్యలో యూ మే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్, కొంచెం లోవర్ అబ్డమెన్లో డిస్కంఫర్ట్, పెయిన్ అన్ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఓవ్యులేషన్. కొంతమందికి స్పాటింగ్ అవుతుంది, దట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ ఓవ్యులేషన్. అండ్ పోస్ట్ ఓవ్యులేషన్, జనరల్గా ఓవ్యులేషన్ తర్వాత కొంచెం వేడివేడిగా ఫీలింగ్ ఉంటుంది. పేషెంట్స్ కమ్ అండ్ టెల్ మీ, మేడం ఈ టైంలో నాకు చాలా హీట్ ఉంటుంది బాడీలో. సో దట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ ఓవ్యులేషన్. సో దట్ ఈస్ హౌ షీ కెన్ ఐడెంటిఫై. ఇంకోటి కొంచెం వైట్ డిశ్చార్జ్ ఉంటుంది కదా, అది కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోతుంది. ఇనిషియల్ ఫస్ట్ 15 days వెన్ ద ఎగ్ ఈస్ డెవలపింగ్, అప్పుడు ఎగ్ వైట్ లాగా థిన్ ఉంటుంది, కానీ ఓవ్యులేషన్ తర్వాత ఆ థిక్నెస్ చేంజ్ అయిపోతుంది, కొంచెం వైటిష్గా అవుతుంది. కర్డిష్ కాదు, వైటిష్ అవుతుంది. కర్డిష్ ఈజ్ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో వైటిష్ ఉంటే దట్ ఈస్ సైన్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్. అయితే